చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. చాలా మంది 18 సంవత్సరాల లోపున్న పిల్లలు కూడా రోడ్ల మీదకి వచ్చి పెద్ద పెద్ద కత్తులు పట్టుకొని తలలు నరికి కేసుల్లో కూడా ఇరుక్కున్న పరిస్థితి ఈరోజు కనిపించింది. అంటే నేనేమంటానంటే, ఇంతకు ముందు నువ్వు అధికారంలో ఉండేటప్పుడు గాంజాను తీసుకొచ్చి యువత భవిష్యత్తుని విపరీతంగా నాశనం చేసి వాళ్ళని ఒక సైకోల కింద, ఉన్మాదుల కింద కొంతమందిని తయారు చేసిన పరిస్థితి. మళ్ళా తిరిగి ఇప్పుడు అదే రకంగా ఈరోజు బయటకు వచ్చి అపోజిషన్లో ఉన్నప్పటికీ కూడా, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ప్రజల్ని భయభ్రాంతులను చేయడానికి అటువంటి చిన్న చిన్న పిల్లల్ని ఈరోజు జీవితాలు నాశనం చేస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీ నాయకుడికి కనీసం కనికరం అనిపించట్లేదా? ఈరోజు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈరోజు చాలామంది నేను చూస్తే ఎంతమందిని ఈరోజు వాళ్ళందరినీ కూడా నేను బయటకు చూసాం. ఎంతమంది ఏ ఏజ్ గ్రూప్ ఆఫ్ పిల్లలు ఉన్నారు, ఎవరున్నారు ఇందులో అని చూస్తే 17 సంవత్సరాల పిల్లలు కూడా ఉన్నారు ఇందులో, 19 సంవత్సరాల పిల్లలు కూడా ఉన్నారు. అంటే నువ్వు ఎలాంటి పిల్లల్ని ఈరోజు బయటకు తీసుకొచ్చి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నావు? ఈరోజు 17 సంవత్సరాల కుర్రోడికి రోడ్డు మీదకి వచ్చి కత్తి పట్టుకుని చేతిలోకి వచ్చి నువ్వు నరికి అక్కడ రక్తాభిషేకాలు చేస్తూ ఉంటే కనీసం బయటకు వచ్చి మీరు ఎందుకు చేస్తున్నారు అని అలా అడగకపోగా కనీసం దాన్ని సమర్థించే విధంగా ఈరోజు మీరు ఒకటి చూశారు, రప్పా రప్పా నరిగితే తప్పేంటి, గంగమ్మ జాతరలోని పొట్టేలు నరికినట్టే రప్పా రప్పా నరుగుతామంటే తప్పేంటి అని ఆ నాయకుడే అలా మాట్లాడుతూ ఉంటే ఆ కిందన ఆ పార్టీలో ఉన్న కొంతమంది అలాంటి చేయడంలో ఒకసారి అర్థం చేసుకోవాలి మనం కూడా. ఈరోజు పిల్లల భవిష్యత్తు అండి, చిన్న చిన్న పిల్లల భవిష్యత్తు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఇంటర్మీడియట్ చదువుకొని డిగ్రీలు చదువుకున్న వాళ్ళు ఈరోజు జైలు పాలయ్యారండి. వాళ్ళ తల్లిదండ్రులకు ఎవరు సమాధానం చెప్తారు? వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసా ఇలా రోడ్ల మీద కత్తులు పట్టుకుని వెళ్తున్నట్టు? కానీ సరే, మనం చేస్తున్న పని ఇది తప్పు అని చెప్పుకోలేని నాయకుడా నేను అడుగుతున్నా. దానికి నిజంగా చెప్పాలి, ఆ రాజకీయ పార్టీ తాలూకా నాయకుడు, ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ తాలూకా నాయకులు సమాధానం చెప్పాలి దీనికి. ఈరోజు ఇంతమంది భవిష్యత్తుని జైలు పాలు చేసిన వాళ్ళందరికీ కూడా వారు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? కుటుంబాలకి ఉందా లేదా? వాళ్ళ కుటుంబాలకి ఏం సమాధానం చెప్తారు? వాళ్ళ కుటుంబాలకు సమాధానం చెప్పడానికి అని చెప్పి వాళ్ళ వెనకత్తల మళ్ళీ ఏదో ర్యాలీ చేస్తారు కదా, సంథింగ్ సానుభూతిగా, వాటి దగ్గరికి వెళ్తారా? ఏ మొహం పెట్టుకుని వెళ్తారు? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి కదా. నేరాల్ని ప్రోత్సహించే పరిస్థితి నీదైతే నేరాల్ని అరికట్టడానికి ఇక్కడ ఉన్నది CBN. దయచేసి అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. నీ మనుషుల్ని ఎంతమంది పంపించి ఎన్ని భయభ్రాంతులు గురి చేయాలని చెప్పి నువ్వు చూస్తున్నావో చూసుకో. ఎలా అరికట్టాలో మాకు తెలుసు, అరికట్టడానికి ఎవరు ఇక్కడ ఉన్నారో కూడా నీకు తెలుసు. అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇక్కడ. ఇష్టానుసారంగా రోడ్ల మీదకి వస్తాం, కత్తులు పట్టుకొని తిరుగుతాం, కొడవళ్ళు పట్టుకొని తిరుగుతాం, రప్పా రప్పా నరుగుతామని చెప్పి రెచ్చిపోయి రోడ్డు మీదకి వచ్చి ఉన్మాదం చేయడానికి గనక ప్రయత్నం చేసిన, ఆ ఆలోచన వచ్చినా ఒక్కసారి గుర్తుపెట్టుకో, ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఈ రోజుకి ఈ రకంగా ఫ్లెక్సీల మీద రక్తాభిషేకాలు చేసిన ప్రతి ఒక్కడు రిమాండ్లో ఉన్నాడు. ఈ రోజుకి ఎవరిని కూడా వదిలిపెట్టాం. ప్రతి ఒక్కరిని ప్రజలకి ఎగ్జిబిట్ చేస్తాం. ఇంతకు ముందులాగా ముసుగులేసి బయటకు తీసుకొచ్చే పరిస్థితి కాదు. ఈరోజు ఒక పోక్సోలో చిన్న పిల్ల మీద రేప్ అటెంప్ట్ చేసిన రోడ్డు మీద నడిపించే తీసుకెళ్తాం. నువ్వు కత్తి పట్టుకొని ఉన్మాదం చేయడానికి ప్రయత్నం చేసినా వాడిని కూడా రోడ్డు మీదకి తీసుకెళ్ళి రోడ్డు మీద ప్రతి ఒక్కడికి వీడు ఇలాంటోడు, వీడు రౌడీయిజం చేస్తున్నాడు, ఇలాంటి ఆడు వల్ల సమాజానికి ముప్పు అని చెప్పి ప్రజలకు చూపించడానికైనా రోడ్డు మీద నడిపించి తీసుకెళ్తాం. ఇక మన రాష్ట్రానికి చాలా ధైర్యశాలి, దీశాలి, మరో రాణి రుద్రమ్మదేవి, మరో ఝాన్సీ లక్ష్మీబాయి గారు అంతా యశస్సు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు, వారు శాఖ మాత్రం వారు పట్టించుకోరు. హోంశాఖలో మర్డర్లు అయిపోయి, కిరాతకాయలు అయిపోయి, అమ్మాయిల్ని చెరిచేయని, చెరబట్టని, చంపేయని, ఆస్తులు లాక్కొని కబ్జాలు చేయని, ఇక్కడ ఆవిడ అసలు మాట్లాడరు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోతున్న పరిస్థితులు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం చెబుతుంది ఈ రాష్ట్రం నాశనం అయిపోతుందని. అయినా వారేం మాట్లాడరు. నాకు అంటే నేను అడిగాను చాలా మందిని, ఏంటి అసలు హోంశాఖలు వేసి జగన్ని దూషణ శాఖ ఇచ్చారేంటి ఆవిడికి? జగన్మోహన్ రెడ్డి దూషణ శాఖ అమాత్యులు ఏంటంటే, సార్ ఆవిడ చూస్తే మాకు
ఎవరో గుర్తుకు వస్తున్నారని ఒకసారి ఆఫీస్ ఎదవాళ్ళకి బుద్ధి జ్ఞానం లేదు. ఈ మధ్య మరీ ఘోరం అయిపోయి నెలకి 2 సార్లు బిల్లొస్తున్నారు బ్యాంక్ ఆఫీస్ లో. అల్లాడిపోతున్నాడు మహానుభావుడు, అల్లాడిపోతున్నాడు. గబా బయలుదేరిపోయాడమ్మా. తెల్లారు వచ్చాక తెలిసింది అప్పుడే ఉద్యోగం కాస్త ఊడిపోయేది. అల్లాడిపోతున్నాడమ్మా. అల్లాడిపోతున్నారని నేనేం మాట్లాడట్లా, సెక్రటరియట్ లో విలేకరులు అందరూ చెప్తున్నారు పాప అల్లాడిపోతున్నారు, మంత్రి గారు అల్లాడిపోతున్నారండి. ఇక్కడ అలా ఆయన ఉద్యోగానికి పిలుస్తున్నారు అనుకున్నట్టే హోమ్ మినిస్టర్ శాఖలో మాత్రం, హోంశాఖలో మాత్రం, లా అండ్ ఆర్డర్లో మాత్రం ఏలు పెట్టినట్ల. కనీసం కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ కూడా ఆవిడని చేయనివట్ల. దేనికే అంటే మామూలుగా వెనకటికి మూర్ఛ వ్యాధి ఉన్న వాళ్ళకి మూర్ఛ బెళ్ళేసేవాళ్ళు. అంటే ఈయనకి మూర్ఛ ఉంది, పడిపోతే నీళ్లు పోయిండాయి అని చెప్పి రాసి ఉండేది పాలక. ఇప్పుడంటే మందులు వచ్చేసినాయి కాబట్టి మూర్ఛ వ్యాధికి బాగా అవి కనపడతలా. ట్రబుల్ షూటర్ అని ఒక పలకేసి ఈవిడ్ని అల్లాడెట్టి చేసేస్తున్నారు లోకేష్ నాయుడు, చంద్రబాబు నాయుడు. అంటే పేరేమో హోంశాఖ, బ్రాకెట్లోనేమో జగన్మోహన్ రెడ్డి దూషణ శాఖ. అసలు శాఖ లేదు, ఈ కొసల శాఖ మీదే పాపం ఆవిడతో ఉద్యోగం చేయిస్తున్నారా మరి ఆవిడకే ఇది ఇంట్రెస్టో మనకు తెలియదు. వారు గబగబా ప్రెస్ మీట్ పెట్టేసేసి చూడండి వీళ్ళు మనుషులా రాక్షసులా అని పెద్ద పెద్ద మాటలు, అసలు మామూలుగా గ్రాంధికంలో ఉన్నటువంటి పురాణాల్లో ఉండే మాటలు అన్ని ఏరుకొచ్చి వారు మాట్లాడుతున్నారు మంత్రి గారు. అమ్మా మంత్రి గారు, ఈ రాష్ట్రంలో ఏ చెడుకైనా, ఏ పాపానికైనా, ఏ దుష్ట సాంప్రదాయానికైనా నారా చంద్రబాబు నాయుడు గారు ఆద్యుడు, ఆయనే శ్రీకారం చుట్టేటువంటి పనుడు అనేది మీకు తెలియపోతే ఎట్లాగా అని అడుగుతున్నాను. అంటే మీ సీనియారిటీ కూడా తక్కువ ఆయనతో, ఎందుకంటే 2014 నుంచే కదా ఆయనతో, అంతకుముందు లేరు కదా. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో రాజకీయం నాశనం అయిపోవటానికి కానీ, లేదా ఈ రాష్ట్రంలో ధన ప్రాబల్యం పెరిగిపోవటానికి కానీ, రాజకీయాల్లో కుల ప్రభావం పెరిగిపోవటం కానీ, కుల జాడ్యం పెరగటానికి కానీ, లేదా రాజకీయ నాయకులు బరి తెగించి అవినీతి చేయటానికి కానీ, వీటన్నిటికీ ఎవరు ఆద్యుడు అని అడుగుతున్నాను. ఈ హింసకి ఎవరు? ఈ గొర్రె పొట్టోళ్ళని కొడతాం, నరకటం, ఆ రక్తాన్ని ఫోటోలు చిమ్మిష్టం, కాస్త పచ్చ కళ్ళజోడు తీస్తే హోమ్ మినిస్టర్ గారు కళ్ళకున్నటువంటి పసుపు పచ్చ కళ్ళజోడిని తీస్తే అసలు సమాజంలో ఏం జరుగుతుందో మీకు అర్థం అవుద్ది.